ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారండి? మీరందరూ బాగుండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మీ ఉద్యోగాలను, మీ చేతి పనులని ఆశీర్వదించాలని కోరుకుంటూ కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకుందాం. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా, నువ్వు అయ్యోనులో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. ప్రభునందు ప్రియులారా, మరి మనం వాక్యం గమనించినట్లయితే ఆ యుద్ధ సమయంలో యెహోషువ మరి ప్రార్థన చేసినాడు. ఏమని ప్రార్థన చేసినాడంటే, సూర్యుడు నువ్వు గిబియోనులో నిలువమని చేశాడు, చంద్రుడా నువ్వు అయ్యోనులో లోయలో నిలువమని చేసినాడు. ఒక నాడిల్లా మరి సూర్యుడు అస్తమించలేదు. మనం గమనించినట్లయితే యెహోషువ చేసిన ప్రార్థనకు సృష్టి లోబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు సృష్టి కలునుగాక అన్నప్పుడు సృష్టి కలిగింది. అదే రీతిలో యెహోషువ కూడా ప్రార్థన చేసినప్పుడు సృష్టి లోబడింది. ప్రియులారా, మనం గమనించినట్లయితే మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఏలియా వర్షం పడకూడదు అని ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. ఎందుకు ఒక మానవుడు మరి ప్రార్థించినప్పుడు సృష్టి లోబడతా ఉన్నది ఒకసారి మనము ఆలోచించాలి. ఈ సృష్టిని శాసించే శక్తి దేవుడు మానవునికి ఇచ్చినాడు. తాను సృష్టించిన మానవునికి దేవుడు ఇంత శక్తి కలిగి ఉండడానికి, మానవుడు ఇంత శక్తి కలిగి ఉండడానికి కారణం ఏంటంటే, దేవునితో ఒక వ్యక్తి మరి తన వ్యక్తిగత జీవితంను దేవునితో గడపడమే దేవుని యొక్క శక్తి కలిగి ఉండడం. దేవునితో కలిగిన ఈ వ్యక్తిగత సంబంధం ద్వారా మన యొక్క ప్రవక్తలు అద్భుతాలు జరిగించినారు. దేవునితో సమయం గడపకుండా, ప్రార్థనలో సమయం గడపకుండా కార్యాలు జరగాలంటే కార్యాలు జరగవు. ప్రభునందు ప్రియుల, మన జీవితాలలో ప్రభు కార్యాలను మనం చూడటం లేదు అంటే ఆయనతో మనం సమయాన్ని గడపటం లేదు. ఈ లోకంలో అన్నిటితోని గడపడానికి ఒక సమయం ఉంటుంది, కానీ దేవుడితోని గడపడానికి సమయం మానవునికి సరిపోవటం లేదు. యెహోషువను మనం గమనించినట్లయితే తమ శత్రువులను తుదమట్టుకు మరి అంతమొందుంచినట్లుగా వారిపైన ఆ దండెత్తిన శత్రువులను మరి ఓడించే వరకు సూర్యచంద్రులను ఆపినాడు. మరి గమనించినట్లయితే క్రైస్తవుల పైన సాతాను దాడి చేస్తూ ఉన్నది, శత్రువు దాడి చేస్తూ ఉన్నాడు. మన క్రైస్తవులము, మన విశ్వాసులము ఆ యొక్క దాడిని మనము ఆపలేకుంటున్నాం. దాడి జరుగుతూనే ఉన్నది. క్రైస్తవుల కుటుంబాలపైన, వారి యొక్క ఆరోగ్యాలపైన, వారి పరిస్థితులపైన, వారి స్థితిగతులపైన, వారి ఆత్మీయ జీవితాలపైన దాడి జరుగుతుంటే ఈ దాడి మనం ఆపలేకపోతూ ఉన్నాం. కారణం ఏంటిదంటే దేవునితో మనము సహవాసము చేయకపోవడం వల్ల. మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనంలో చూసినట్లయితే పేతురుతో ప్రభుల వారు అంటా ఉన్నారు, నీవు మనుషుల ఆలోచన తలంచుచున్నావు, కానీ దేవుని సంగతులను నువ్వు తలంపకై ఉన్నావు. అక్కడ గమనించినట్లయితే యేసు ప్రభుల వారు శిలువ మరణం గురించి మాట్లాడుతూ ఉంటే పేతురు మరి అది నీకు దూరం అవునుగాక అని యేసు ప్రభులతో అంటా ఉన్నాడు. దైవ కార్యాన్ని వద్దంటా ఉన్నాడు. శిలువ కార్యము మానవుని ఎడల ఆయన చేసే ఈ గొప్ప కార్యాన్ని తలంచడం లేదు. ప్రియులారా, మనం కూడా అట్లనే మన జీవితంలో దైవ కార్యాన్ని, దేవుని సంగతులను ఆలోచించడం, విశ్వాసికి దేవుడు అనుగ్రహించిన దైవ కార్యాన్ని గ్రహించగలటం లేదు. కాబట్టి దేవుని కార్యాలను మన జీవితంలో మనము చూడటం లేదు. దేవుని కార్యాలను మన జీవితంలో చూడాలంటే ఆయనతో మన వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలి. నిర్గమకాండము 33వ అధ్యాయం
మనం చూసినట్లయితే మోషే గుడారంలోకి వెళ్ళి దేవుడితోని మాట్లాడుతూ ఉన్నాడు. మోషేతో దేవుడు స్నేహితులతో మాట్లాడినట్లుగా ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. గుడారంలో నుండి మరి మోషేతోని దేవుడు మాట్లాడిన తర్వాత మోషే గుడారంను వదిలి బయటకు వస్తూ ఉంటాడు. కానీ మోషేతోని వెళ్ళిన యెహోషువ మాత్రము గుడారంలోనే ఉండి మరి దేవునితోని సమయం గడపడం మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మోషే దేవుడితో మాట్లాడినాడు, వెళ్ళిపోయినాడు. మరి యెహోషువ కూడా మోషేతోని వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళిపోలే. దేవునితోని తన సహవాసాన్ని, తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని గడపడం యెహోషువ నేర్చుకున్నాడు. సమయము అమూల్యమైనది. ఈ దినాల్లో మనకు కలిగిన ఈ సమయాన్ని మనము దుర్వినియోగం చేస్తూ ఉన్నాం. ప్రజలపైన శత్రువు చేసే దాడిని ఎదుర్కోలేకపోవడం లేదు. మనం బాధని అనుభవిస్తూ ఉన్నాం, కానీ శత్రువు మన పైన చేసే దాడిని మనము అడ్డుకోవటం లేదు. మన జీవితంలో అద్భుత కార్యాలు చూడాలంటే దేవునితో మనము సమయాన్ని గడపాలి. ఈ దినాలలో మరి సమయం అనేది దొరకటం లేదు ఎవరికి. అంతా బిజీ కాలం, అంతా షటిలైట్, సెల్ ఫోన్స్, కంప్యూటర్స్, లోకమంతా ఎటు వెళ్ళిపోతూ ఉన్నదో అర్థం కావటం లేదు. ఏ ఒక్కరిని చూసినా 24 గంటలు సెల్ ఫోన్తోని మరి సమయం గడుపుతూ ఉన్నారు. ప్రియులారా, దేవునితో సమయం గడిపితే మనకున్న అపజయాల నుంచి, ఓటముల నుంచి దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. కానీ సాతాను ప్రతి ఒక్కరి చేతిలో ఒక సెల్ ఫోన్ పెట్టి మన ఆత్మీయ జీవితాన్ని పైన దాడి చేస్తూ ఉన్నది. లూకాసు సువార్త 6వ అధ్యాయం 4వ వచనం మనం గమనించినట్లయితే, ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడపను. యేసు ప్రభుల వారు మరి సువార్త పరిచర్య ఆరంభించినప్పుడు ఆయన కొండకు వెళ్ళి రాత్రంతా ప్రార్థనలో గడిపినట్టు మరి వాక్యం సెలవిస్తూ ఉంది. యేసు ప్రభుల వారు ఈ లోకంలో మానవుడిగా వచ్చినప్పుడు ఆయన కూడా మరి తండ్రితోని సహవాసం కావాలి. కాబట్టి ఆయన రాత్రంతా ప్రార్థన చేసి మరి పగలు ఉన్నంత వరకు మరి ఆయన రోగులను స్వస్థపరిచినాడు, దయ్యములను వెళ్ళగొట్టినాడు, గుడ్డివారికి చూపునిచ్చినాడు, చనిపోయిన వారిని లేవనెత్తినాడు. దేవునికి అంత ప్రార్థన శక్తి అవసరమై ఉన్నది ప్రియులారా. మరి మన జీవితంలో మరి మనకెంత ప్రార్థన శక్తి మనకు అవసరమై ఉన్నది. యేసయ్య రోజంతా ప్రార్థన గడిపితే, రోజంతా ప్రార్థనలో, రాత్రంతా ప్రార్థనలో గడిపితే మనం ఇంకెంత ప్రార్థనలు గడపాలి మనం ఒకసారి ఆలోచిద్దాం. 40 దినాలు దేవుని యొక్క శక్తి కొరకు మరి వారు ఎదురు చూసినారు. అపోస్తుల కార్యములను మనం గమనించినట్లయితే అక్కడ పెంతెకోస్తు దినమున మేడగదిలో ఉండి వారు పరిశుద్ధాత్మ శక్తి కొరకు ఎదురు చూసి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని దేవుని కార్యాలు చేసినారు, వారు చూసినారు. నేను బలహీనుడు, నా వల్ల ఏం కాదు అనుకుంటున్నావా? దేవునితో నువ్వు సహవాసం చేసినలా దేవుని యొక్క అద్భుతాలు మరి మన జీవితంలో మనం చూస్తాం. శత్రువును మనము జయించగలిగే శక్తి దేవుడు మనకు ఇస్తూ ఉంటాడు ప్రియులారా. మరి న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే ఇశ్రాయేలు యెహోవా దృష్టికి ఇశ్రాయేలు దోషులైనందున వారిని మిద్యానులకు అప్పగించాడు. అయితే ఇక్కడ గిద్యోను మిద్యానులకు మరుగై గానుగ చాటున గోధుమను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత కనబడి పరాక్రమం గల బాలాజుడా అని పిలుస్తాడు. ఆయన పిరికివాడే కానీ బాలాజుడా అని పిలుస్తాడు. నీ ద్వారా ఇశ్రాయేలుకు రక్షణ మరి వస్తుంది అన్నట్టుగా మరి మాట్లాడుతున్నాడు. కానీ గిద్యోను అంటా ఉన్నాడు, అయ్యో నా గోత్రం ఎన్నికలేనిదే, నేను కనిష్ఠుడనే, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలు రక్షింపగలను అని అంటే 16వ వచనంలో మనం చూస్తే, నేను నీకు తోడై ఉంటాను, ఒక మనుష్యుని హతం చేసినట్లు నువ్వు వారిని హతం చేస్తావు. 34వ వచనంలో చూస్తే, యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించింది. ఎప్పుడైతే మరి గిద్యోను పైనకి దేవుని ఆత్మ వచ్చిందో గిద్యోన్ని యెహోవా దేవుడు మరి యుద్ధానికి సిద్ధపరుస్తా ఉన్నాడు. 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే గిద్యోను ద్వారా ఇశ్రాయేలుకు రక్షణ కలగజేసినాడు. ఆ యుద్ధంలో యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి.
దండులోని వారంతా పరిగెత్తుతూ పారిపోయేది. మన శత్రువులు కూడా చూసినప్పుడు మన శత్రువులను మనం జయించినట్లుగా యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము, యెహోవా ఖడ్గము నీ ఖడ్గము, యెహోవా ఖడ్గము సురేషు ఖడ్గము అని మనము ముందుకు వెళ్ళినట్లయితే దేవుని యొక్క అది కట్ చేయ కింది అదే దేవుడు గిద్యోను ద్వారా యుద్ధము నడిపిస్తా ఉన్నాడు. యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గం అని కేకలు వేస్తున్నప్పుడు శత్రువులు దండులో నుంచి మరి పరిగెత్తుచూ పారిపోతా ఉన్నారు. అవును ప్రియులారా, యుద్ధము యెహోవాది. యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము, యెహోవా ఖడ్గము నీ ఖడ్గం. దేవుని ఆత్మ, దేవునితో నువ్వు ఎప్పుడైతే సహవాసం చేస్తావో, దేవుని ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు నీ శత్రువులను జయించగలిగే శక్తి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అప్పుడు నీ శత్రువులను యెహోవా ఖడ్గము సురేష్ ఖడ్గం, యెహోవా ఖడ్గము నీ ఖడ్గము అని శత్రువులను నువ్వు జయించినట్లుగా దేవుడు నీ పక్షాన యుద్ధమును మరి చేసినట్లుగా దేవుడు నీకు యుద్ధాన్ని నేర్పిస్తూ ఉంటాడు. అందుకే దావీదు అంటా ఉన్నాడు 18వ అధ్యాయం, కీర్తన గ్రంథం 18వ అధ్యాయంలో 18వ అధ్యాయం 34వ వచనం, నా చేతులకు యుద్ధము నేర్పువాడు ఆయనే. మనకు యుద్ధం వచ్చా పాడ, దేవుడే తన ఆత్మ ద్వారా మనకు యుద్ధం చేయటం నేర్పిస్తూ ఉంటాడు. ఆయనే మన పక్షాన యుద్ధం చేస్తూ ఉంటాడు. ఆయనే మన పక్షాన నిలబడి గొప్ప కార్యాలు మరి దేవుడు మన పట్ల దేవుడు జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఒక వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు రోజల్లా అస్తమించలేదు. ఒక వ్యక్తికి ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు మరి వర్షం పడలేదు. వాళ్ళిద్దరు మానవులే, మనం కూడా మానవులే. కాకపోతే వారు దేవుని యొక్క శక్తిని మరి ప్రభావాన్ని మరి వారు కలిగి ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, మరి మన జీవితంలో కూడా మన పైన దాడి చేసే శత్రువులను ఎదిరించినట్లుగా దేవుని అభిషేకాన్ని కలిగి ఉండి ఆయనతో పాటు మనము యుద్ధంలో గెలిచినట్లుగా దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.